మహాగణుడు మహోన్నతున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన బలమైన శక్తి కలిగిన ఉన్నతమైన నామను బట్టి నా ప్రభువా, నా తండ్రి యొక్క ప్రభు దినమందు మిమ్మల్ని స్తుతించుకున్నటకు నాయన, మీకు మొరపెట్టుకున్నటకు మీ సన్నిధిలో చేరి నాయన ప్రభు నాయన మేమందరం పాడి స్తుతించి కొనియాడి మీ నామాన్ని గనపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు మీకు వందనాలు ప్రభువా. నాయన నీ బిడ్డలందరూ మీరు క్షేమంగా భద్రపరిచి నాయన దీర్ఘాయుష్నిచ్చి నాయన మీరు వారిని పోషిస్తూ సంరక్షిస్తూ ఆదుకుంటున్న విధానం కొరకు మీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. మాట్లాడిన నీ యొక్క దాసుల్ని ప్రభువా నా తండ్రి మీ ఆత్మతో నింపి నా ప్రభువా నాకు మాకు కావాల్సినటువంటి వర్తమానాలని నీ యొక్క దాసుల ద్వారా దయచేయమని వేడుకొంచున్నాను ప్రభువా. ఈ కూడికంతా ప్రభువా కేవలం నాయన మీకు మాత్రం మహిమచ్చుటకు సహాయం చేయండి నాయన. మీరే నాయన మహిమ గంత ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ ప్రభువా నాయన ఈ కూడికను మీ సన్నిధిలో మీకు అప్పగించుతూ మా అందరికి ఆశీర్వాదకరంగా మీరు మార్చి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామను బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గుడ్ షెపర్డ్ సంఘం అంతటికి మా హృదయపూర్వక వందనాలు. మనందరము తిరిగి కలిసి ఆరాధించే ధన్యత దేవుడు ఇవ్వాలని మనందరం పట్టుదలతో ప్రార్థన చేద్దాం. పాట పాడుకుందాం. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని, సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని. పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు. ఒంటె బరువు దీవెనలు వీపున మోపే, ఒంటె బరువు దీవెనలు వీపున మోపే. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి, నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, నీ రక్తము చే మమ్ము విమోచించితివి, నీ రక్తము చే మమ్ము విమోచించితివి. నీదు కృపా మహదైశ్వర్యంబును బట్టి, నీదు కృపా మహదైశ్వర్యంబును బట్టి. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను, అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై
కుమ్మరించితివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిల. సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిల. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా. అనుదినము మా భారము భరించే దేవా. అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. Of a multitude, those from every tribe and tongue. We are your people, redeemed by your blood, rescued from death by your love. There are no words good enough to thank you. There are no words to express my praise. But I will lift up my voice, sing from my heart with all of my strength. Hallelujah, hallelujah, hallelujah to the Lamb. Hallelujah, hallelujah. By the blood of Christ we stand. Every tongue, every tribe, every people, every land, giving glory, giving praise unto the Lamb of God. We stand by grace in your presence, cleansed by the blood of the Lamb. We are your children, called by your name. Humbly we bow and we pray. Release your power to work in us and through us, till we are changed to be more like you. Then all the nations will see glory revealed and worship you. Hallelujah, hallelujah, hallelujah to the Lamb. Hallelujah, hallelujah. By the blood of Christ we stand. Every tongue, every tribe, every people, every land, giving glory, giving honor, giving praise unto the Lamb of God. Every knee shall bow, every tongue confess you are Lord of all. Hallelujah, hallelujah, hallelujah to the Lamb. Hallelujah, hallelujah. By the blood of Christ we stand. Every tongue, every tribe, every people, every land, giving glory, giving honor, giving praise to the Lamb of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ మొట్టమొదటి ఆదివారము ఈ నెల ఆరాధనకు మనము కీర్తనల గ్రంథము 63వ అధ్యాయాన్ని చూద్దాము. Psalm 63, a Psalm of David. దావీదు యూదా అరణ్యంలో నుండగా రచించిన కీర్తన. దావీదు తన శత్రువుల నుంచి తప్పించుకొని యూదా అరణ్యంలో నుండి ఈ రాసిన కీర్తనలో ఆయన దేవుడికి ఎంత సన్నిహితుడో మనకి చూపిస్తూ ఉన్నాడు. ఆ మొదటి వచనంలో అంటూ ఉన్నాడు కదా, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకదును.
early in the day he is seeking God. దేవుణ్ణి అంత భయంకరమైన దినాల్లో కూడా దావీదు ఎలా వెతకగలుగుతున్నాడో చూడండి. మనము ఉన్న పరిస్థితులు ఇప్పుడు కరోనా వైరస్లో, లాక్డౌన్లో మనం కూడా ఒక అరణ్యంలో ఉన్నట్టుగా ఉంది. ఏ గురి లేకుండా ఎంతోమంది చెదిరిపోయి, ఎంతోమంది మానసికంగా కృంగిపోయి, ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంతోమంది ఆత్మీయంగా కృంగిపోయి ఉన్నారు, ఎంతోమంది కుటుంబ గొడవల్లో ఉన్నారు, ఎంతోమంది ఏ గురి లేకుండా ఏం చేయాలో ఏం తోచక ఎలా ఉంటుందో రేపటి దినం అనే నిరీక్షణ లేకుండా ఉన్నారు. కానీ మనము దావీదుని చూసినట్టయితే తను వేకువజామునే దేవుణ్ణి వెతుకుచున్నాడు. దావీదు ఎలా వెతుకుతున్నాడో చూడండి. మొదటి వచనంలోనే అంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, దౌ ఆర్ట్ మై గాడ్. తన సొత్తుగా, దేవుడు తన సొత్తుగా ఇక్కడ దావీదు చెప్తూ ఉన్నాడు. హీ హ్యాస్ దట్ పర్సనల్ అండ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆయనకి బహు సన్నిహితుడిగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. అండ్ హౌ క్యాన్ వీ బీ సో క్లోజ్ టు గాడ్ ఈజ్ ఓన్లీ బై గ్రోయింగ్ ఇన్ హిమ్ ఎవ్రీ డే. ఆయనలో మనము దినదినము ఎదగడంలోనే మనము ఆయనకి దగ్గరగా ఉండగలుగుతాము. మనము ప్రతిదినము మన కుటుంబ ప్రార్థనలో కానీ, మన కుటుంబ ఫ్యామిలీ ప్రేయర్స్లో కానీ, మన టైం దొరికినప్పుడల్లా బైబిల్ చదువుకోవడము, దేవుని సన్నిధిలో టైం స్పెండ్ చేయడము, పిల్లలకి దేవుని వాక్యాలు నేర్పించడము చేస్తూ ఉంటే మనము దేవుడికి బహు సన్నిహితులం అవుతాము. దావీదు బహు సన్నిహితుడు గనుక ఆయన వేకువనే దేవుని వెతుకుచి ఉన్నాడు. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్ళు లేకయుండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. దావీదు తన దేవుని పరిశుద్ధాలయమందు తను అనుభవించిన ఆ బలమును, ఆ ప్రభావమును గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి మనము ఎప్పుడైతే వెతుకుతామో ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. మనం కూడా we will experience that power and glory of God when we are close to God. మనకి దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 16:1 యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. We should always seek God. ఆయనని మనము నిత్యము వెతుకుతూ ఉన్నప్పుడు ఆయనకి మనము మరింత దగ్గరగా, మరింత సన్నిహితులుగా ఉంటాము. ఇంకా ముందు చూసినట్టయితే నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. ఆయన ప్రభావమును, ఆయన బలమును చూసిన దావీదు తన శరీరము కృంగిపోచున్నదంట. తన శరీరం కృంగిపోయచ్చు, తన ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొని ఉన్నది. మనకి యేసయ్య యోహాను సువార్త 4:14 సెలవు ఇచ్చినట్టు, నేను నిచ్చు నీళ్ళు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి when we seek God and when we మనం ఎప్పుడైతే దేవుడు ఇచ్చి నీళ్ళు త్రాగుతామో మనం ఎప్పుడు దప్పికొనము. అందుకే మనకు ప్రతిదినము దేవుని సన్నిధి మనము వెతకాలి. వెతికి ఆయనకి మరింత సన్నిహితులు అవ్వాలి. అవ్వినప్పుడు దేవుడు మనకి ఆయన ప్రభావమును, ఆయన బలమును బయలుపరుస్తూ ఉంటాడు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది.
ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగును నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. చూడండి, దావీదు ఉదయకాలమే కాదు, వేకువనే కాకుండా తన రాత్రి వేళ కూడా దేవుడితో ఎంత సన్నిహితుడో ఆయన దావీదు గుర్తు తెచ్చుకుంటూ జీవిత కాలమంతా నేను ఇలాగును నిన్ను స్తుతించేదను. అరణ్యంలో ఉన్నా కానీ దావీదు ఏం కంప్లైంట్ చేయట్లేదు. కంప్లైంట్ చేసి, దేవా నన్ను ఈ పరిస్థితులు ఎందుకు పెట్టావు, నాకు ఎందుకు ఈ పరిస్థితులు ఇచ్చావు, నాకు ఎందుకు ఈ భయంకరమైన దినాల్లో ఉన్నాను అని దావీదు దేవుడితో అనటం లేదు. కానీ దేవుణ్ణి ఇంకా ఎక్కువగా స్తుతిస్తూ ఉన్నాడు. మనం కూడా దావీదు వలె ఈ భయంకర దినాల్లో దేవుణ్ణి దూరం చేసుకునే కన్నా ఆయనకి మనము సన్నిహితులు అవ్వాలి. we should grow more closer to God. ఆయనకి దగ్గరగా ఉన్నట్టయితే మనం ఆయన ప్రభావంను చూస్తాము. ఇంకా నీవు నాకు సహాయకుడవై ఇంటివి, నీ రెక్కల చాటున శరణు జోచి ఉత్సాహధ్వని చేసేదను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. దావీదు దేవుడు చేసిన మేలును కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాడు. మనము ఈ పరిస్థితుల్లో ఉండగా మనకి దేవుడు గత వారం అంతా చేసిన మేలులు మనకు గుర్తు రావు. మనము ఎప్పుడు ఫ్యూచర్లో ఏం జరగబోతుందో అనే భయంతో ఉన్నాము. ఈ కరోనా వైరస్ దినాల్లో ఎప్పుడు లాక్డౌన్ తీయబడుతుందో, లేక నా స్థితిగతులు చక్కబడతాయా లేదా అనే భయంతో ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ఎంత తన కృపలో భద్రపరిచి మనల్ని ఇంతకాలము ఎంతో ప్రేమగా మనల్ని కాచి ఉన్న విధానం మనం గుర్తు తెచ్చుకొని స్తుతులు చెల్లించి ఆయనకి ఆరాధన సమర్పించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ పరిస్థితుల్లోంచైనా బయటికి తీసుకొస్తాడు. దావీదు కలిగిన ఈ మంచి హృదయం మనం కూడా కలిగి ఉండాలి. దేవుణ్ణి వెతకాలి. మనము దేవుని సన్నిధిని, ఆయన ప్రభావమును, బలమును, ఆయన సన్నిధిని నిత్యము మనము వెతకడం నేర్చుకోవాలి. we need to seek God early in the day, and we can only do that by growing closer to God. దేవునికి దగ్గరికి ఉండడం నేర్చుకోవాలి. మనం ఎంత దగ్గరకైతే అయితే దేవుడికి ఉంటామో మనం కూడా దావీదు వలె వేకువజామున లేచి ఆయనని వెతుకుతాము. ఈ భయంకర దినముల్లో మనల్ని దేవుడు ఎంతో భద్రపరిచి మనల్ని కాపాడి మన ఆయుష్ పొడిగించి మరో దినాన్ని మనకిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాము. మనము ఆరాధన పాటల్లో వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల తండ్రి, కృపద గల దేవా యేసయ్యా, మాకిచ్చిన ఈ మంచి దినానికై నీకు వందనాలు తండ్రి. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక ఉన్నారు ప్రభువా. మేము వారికన్నా మంచివారము కాదు, కానీ కేవలం నీ కృప వల్లే మేము సజీవ లెక్కలో ఉన్నాం ప్రభువా. నీ కృప మీరు మాకు మెండుగా దయచేసి ఉన్నారు. దావీదు కీర్తనలో మేము చూసినట్టుగా యేసయ్యా, మాకు దావీదుకున్న మనసు మాకు కలుగు చేయండి. దావీదుకి నీతో ఉన్న సన్నిహితమైన రిలేషన్షిప్ మాకు కూడా ఇవ్వండి తండ్రి. ప్రతిదినము వేకువజామునే నిన్ను వెతికే మనసు మాకు దయచేయండి. ప్రతిదినము నీ వాక్యం చదువుకొనుటూ దానిపై ఆధారపడుతూ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ లాక్డౌన్ దినాల్లో ఎంతోమంది కృంగిపోయి ఉన్నారు తండ్రి. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు తండ్రి. ఎంతోమంది దిక్కుతోచక చెదిరిపోయి ఉన్నారు తండ్రి. ఎంతోమంది బలహీనులై ఉన్నారు తండ్రి. ఎంతోమంది అనారోగ్యులై ఉన్నారు తండ్రి. ఎంతోమంది ఆత్మీయంగా కృంగిపోయి ఉన్నారు తండ్రి. మేమందరి గురించి ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఎవరైతే ఈ ఆన్లైన్
ద్వారా చూస్తున్నారో, నీ నీ సన్నిధిలో టైం స్పెండ్ చేస్తున్నారో తండ్రి, వారందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ఈ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొస్తారని మేము నమ్ముచున్నాం యేసయ్య. ప్రతి విషయంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మమ్మల్ని కూడా దావీదు వలె తయారు చేయండి యేసయ్య. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీ వైపు చూస్తూ మేము ముందుకు సాగేటట్టు మాకు కృపను దయచేయండి. ప్రతి విషయంలో మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. महिमा नीके प्रभु, घनता नीके प्रभु, महिमा नीके प्रभु, घनता नीके प्रभु, स्तुति घनता महिमायु प्रभावमु नीके प्रभु, महिमा नीके प्रभु, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే,
ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ఎంతో ప్రేమించి నాకై తెచ్చి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఎంతో ప్రేమించి నాకై తెచ్చి ప్రాణము నర్పించితివే విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బలె 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 ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటనే గొప్పగా ఉన్నదయా జీవాత్మలో నింపగలే జీవితమైనదయా నీ రూపం నాకిచ్చుటనే గొప్పగా ఉన్నదయా జీవాత్మలో నింపగలే జీవితమైనదయా బలె బలెగా బలె బలెగా బలె బలెగా చేశావు బలె బలెగా హల్లెలూయా నీకే చేశావు బలె బలెగా చేశావు బలె బలెగా హల్లెలూయా నీకే చేశావు ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బలె 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 ఓ దేవా నన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటనే గొప్పగా ఉన్నదయా జీవాత్మలో నింపగలే జీవితమైనదయా నీ రూపం నాకిచ్చుటనే గొప్పగా ఉన్నదయా జీవాత్మలో నింపగలే జీవితమైనదయా బలె బలెగా చేశావు బలె బలెగా హల్లెలూయా నీకే చేశావు బలె బలెగా చేశావు బలె బలెగా హల్లెలూయా నీకే చేశావు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన దివ్యమైన నామంలో గుడ్ షెపర్డ్ సంఘస్థులందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘ సేవకురాలకి అలాగే సంఘములో ఉన్న ప్రియులందరికీ
ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రార్థనా భాగస్తులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చక్కని పాటను మనం పాడుకొని దేవుని నామాన్ని మహింపడదాం. సర్వేశ్వరుడా, కృపామయుడా, మేము సేవను ప్రారంభించే సమయంలో దేవుడు మాకు అనుగ్రహించిన పాట, దైవ సేవకులకు ఎంతో ఇష్టమైన పాట. దైవజనులు రెవరెండ్ డాక్టర్ మోజెస్ కట్టా గారు మరి మా పరిచర్యను ఎంతగానో ప్రేమించి మొదటి మందిరాన్ని వారు ప్రారంభించి దేవునికి ప్రతిష్ఠించి మరి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. మరి వారిని బట్టి ఒక మాటను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మరి మనం చదువుకుందాం. 5:17 వచనం. ఫస్ట్ తిమోతి 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవజనులు బాగుగా పాలన చేశారు, అలాగే ఘనమైన పరిచర్య చేశారు. ఆ పరిచర్య దేవుడు ముద్రించారు. ఈ రోజున వేవేల మంది దేవుని సేవకులు, అలాగే కొన్ని లక్షల మంది విశ్వాసులు వారి వాక్యం ద్వారా బలపరచబడ్డారు. కాబట్టి ఈ సమయంలో వారికి బాగా ఇష్టమైన పాటని ఈ సమయంలో పాడతాను. ఆ తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. సర్వేశ్వరుడా, కృపామయుడా, జీవనాథుడా, పరిశుద్ధుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సర్వేశ్వరుడా, కృపామయుడా, జీవనాథుడా, పరిశుద్ధుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. మన దేవుడు పరిశుద్ధుడు, మెరుపులలో ఆయన వంటి వారు లేరు. కలిసి ఆరాధిద్దాం, ప్రభు నామాన్ని మహిమపడదాం. సృష్టికి మూలం సర్వము నీవే, జీవం నీవే, ఆది సంభూతుడా. సృష్టికి మూలం సర్వము నీవే, జీవం నీవే, ఆది సంభూతుడా. సకల ప్రాణి కోటికి నీవే, సకల ప్రాణి కోటికి నీవే ఆధారం. ప్రభు ఆధారం, ఆధారం ప్రభు ఆధారం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అని వాగ్దానం చేసి ఆ వాగ్దానమును మనలో స్థిరపరుస్తున్న దేవునికి ఆరాధన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా లెట్స్ వర్షిప్ అవర్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. భయపడకు, నీకు తోడుగా నేను ఉంటానని నా దేవుడ నీవే. భయపడకు, నీకు తోడుగా నేను ఉంటానని నా దేవుడ నీవే. కృంగిన వారికి అభయుడవే, కృంగిన వారికి అభయుడవే. యేసయ్యా నీవేనయా, యేసయ్యా నీవేనయా. సర్వేశ్వరుడా కృపామయుడా జీవనాథుడా పరిశుద్ధుడా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. సర్వేశ్వరుడా కృపామయుడా జీవనాథుడా పరిశుద్ధుడా. యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా. ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనాన్ని ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం, ఐజయా చాప్టర్ 40 వర్స్ 10. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దే ఉన్నది. ఆమేన్. ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. దేవుని వాక్యంలో నుండి ఇంకొక చిన్న కరెక్షన్. 41వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. 41 verse 10. బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడవనియు నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాక్య భాగంలో మనం ఈ విషయాలు గమనించినప్పుడు, ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యాకోబు అనే భక్తుని గురించి లేఖనంలో రాయబడుతూ ఉంది. ఈ లేఖనంలో ఎందుకు ఈ విషయాలు రాస్తూ ఉన్నాడు అనంటే, యాకోబుని ఒక ప్రత్యేకంగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లు, యాకోబు జీవితాన్ని ప్రత్యేకంగా దేవుడు దర్శించినట్లు మనం చూస్తాం. ప్రియులారా, గమనించండి, ఇక్కడ దేవుడు ఓ ప్రత్యేకమైన రీతిలో యాకోబుతో భక్తుడితో ప్రభు మాట్లాడుతున్నారు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకుము,
నేను నిన్ను బలపరుతును అనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ఈ దినాన ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వాగ్దానం చేస్తే, దేవుడు మాటిస్తే ఎలా ఉంటుంది అనంటే, ఆకాశం నుండి వర్షమును హిమమును పైనుంచి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అవి విత్తనములిచ్చు చెట్లను ఫలములనిచ్చు చెట్లను మొలిపించి ఏ విధంగా అవి వెనుకకు మరలక, నిష్ఫలంగా వెనక్కి మరలక దాని కార్యము జరిగిస్తుందో అలాగే దేవుని మాట కూడా ఉంటుంది. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీకు తోడై ఉన్నాను అనని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ రాత్రి సమయంలో ఆయన మనకు తోడై ఉంటే, ఆయన మనకు సహాయకుడిగా ఉంటే ఎలా ఉంటుంది? దేవుడు మనకి తోడై ఉంటే, ప్రభు వాక్యంలో, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, బీ కరేజ్, డు నాట్ డిస్మేడ్ అని రాయబడి ఉంది. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, డు నాట్ డిస్మేడ్ అనే మాటని మనం చూసినప్పుడు తొలగిపోవద్దు అనే మాట మనం చూస్తాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాము. దయచేసి అక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. అదే మాటలు మనకు కనబడుతున్నాయి. యాకోబు భక్తునితో దేవుడు ఏమైతే మాట్లాడారో అదే మాట తిరిగి మళ్ళా మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ దినాన మనకొక వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం ఏంటి అని అంటే, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీ పక్షముగా ఉంటాను, దిగులు పడద్దు, జడియొద్దు అనని ప్రభు మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. గమనించాల్సిన విషయం ఏంటంటే, లేఖన భాగంలో ఓ చక్కని మాట కనబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డ, 41వ అధ్యాయం 10వ వచనంలోనే మనం గమనించినప్పుడు ఈ వాక్య భాగంలో మనకు ఒక చక్కని మాట కనబడుతూ ఉంది. 41:10లో చివరి పాదం మరొకసారి చదివితే, 13వ వచనం చదివితే ఒకసారి, 13వ వచనం. నీ దేవుడనైన యెహోవానగు నేను, నీ దేవుడనైన యెహోవానైన నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేస్తాను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకు, నేను నీకు సహాయం చేయుదును అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆమేన్. చదువుదాం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు యాకోబు జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళికని కలిగి ఉన్నట్లు ఈ లేఖన భాగాన్ని మనం చూస్తాం. యాకోబు తన తండ్రి ఇంటిని విడిచి తన మామ అయిన లాబాను ఇంటికి వెళుతున్నప్పుడు బేర్షెబా మార్గంలో దేవుడు యాకోబుతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను నీకు తోడై ఉండి నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి నిన్ను దీవించు వరకు కూడా నేను నీ చేయి విడువను అనని వాగ్దానం చేస్తూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ దినాన దేవుడు మనతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు. ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి, యెహోషువకి తోడై ఉన్నట్లు, యాకోబుకు తోడై ఉన్నట్లు దేవుడు మీకు కూడా తోడై ఉన్నాడు అనని మీరు గమనించాలి. ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో 17వ వచనం మనం చదివితే అక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం ధ్యానం చేయవచ్చు.
ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదకు పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట ఏంటంటే ఆయన మీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన మీకు తోడై ఉన్నాడు. లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు రాజైన యెహోషాపాతు మీదకి 3 వైపుల నుంచి ముప్పేట దాడికి శత్రువులు మీదకు వచ్చినప్పుడు యెహోషాపాతు రాజు భయపడ్డాడు. కానీ వెంటనే దేవుని సన్నిధిలో నిలిచి యెహోవా వద్ద విచారణ చేయటం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా వద్ద విచారణ చేసిన ఆయన రాజ్యమంతటిలో కూడా ఉపవాసాన్ని ప్రకటించాడు. ఈ రోజున లేఖన భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే, ఇలాంటి శోధనలు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి కఠినమైన పరిస్థితులు, అనుకోని సంఘటనలు మన జీవితంలో జరిగినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, భయపడకుండా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండి దేవుని సన్నిధిలో నిలిచి దేవుని సన్నిధిలో విచారణ చేయటం ప్రారంభించాలి. ఎవరి సన్నిధిలో విచారణ చేస్తూ ఉన్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము తన భార్య అయిన అవ్వ మాట విని ఏం తెచ్చుకున్నాడు అని అంటే, వారు ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. అంటే వారు దేవుని వద్ద విచారణ చేయలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు పురమునకు తీసుకుని వెళ్ళటానికి వచ్చేటప్పుడు అలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, కేవలము మనుషుల వద్ద విచారణ చేసి, గారడీ వాళ్ళ దగ్గర విచారణ చేసి, సకల విద్యా ప్రావీణ్యుల దగ్గర విచారణ చేశాడు, కానీ దేవుని వద్ద విచారణ చేయలేదు. ఈ దినాన ప్రత్యేకంగా మీకు జ్ఞాపం చేస్తున్నాను, దేవుని వద్ద విచారణ చేసే అనుభవం నీకు నాకు చాలా అవసరం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, చాలాసార్లు మనము దేవుని చిత్తాన్ని, దేవుని ఆలోచనని, దేవుని ఉద్దేశాన్ని కనిపెట్టకుండానే మనము సొంత ఆలోచనలతో పనిచేస్తూ ఉంటాం. అందుకే కొన్ని కార్యాలు మన జీవితాల్లో సఫలం కావట్లేదు. కారణం ఏంటంటే, మనము ఎవరి వద్ద ఆలోచన చేస్తున్నాం అనంటే దేవుని వద్ద మనం ఆలోచన చేయట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన యెహోషాపాతు రాజు ఏం చేస్తున్నాడంటే, దేవుని వద్ద విచారణ చేసి వెంటనే రాజ్యములో ఉపవాసం ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చదివితే ఈ మాట స్పష్టంగా కనబడతా ఉంది. యూదావారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకున్నారు. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చారు. వచ్చి వారు ఏం చేస్తున్నారంటే, యెహోవా యొద్ద విచారణ చేయటం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నీ జీవితంలో సలహా ఇచ్చేవారు లేక ఇబ్బంది పడుతూ, మరి ఎలాంటి సలహాలు తీసుకుని వ్యాపారం ప్రారంభించాలి, ఎలాంటి సలహాలు తీసుకుని ఉద్యోగంలోకి వెళ్ళాలి, ఎలాంటి సలహాలు తీసుకుని వివాహం కార్యక్రమాలు ప్రారంభించుకోవాలి, ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి. ఇవన్నీ మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, దేవుని వద్ద విచారణ చేయటం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏంటంటే, నీవు దేవుని వద్ద విచారణ చేసినప్పుడు దేవుడు ఆలోచన నీకు బయలుపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు తన ఆలోచనని తన బిడ్డలకి బయలుపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈ దినాన ప్రత్యేకంగా మీకు జ్ఞాపం చేస్తున్నాను, వారందరూ కూడుకొని యెహోవా యొద్ద విచారణ చేయటం ప్రారంభించారు. అక్కడ అదే వాక్య భాగంలో ఇంకొక మాట కనపడుతూ ఉంది. అతడు రాజ్యమంతా కూడా ఏం చేశాడంటే ఉపవాసము ప్రకటించాడు. ఆ మాట ఉందా తల్లి? చదువుదాం ఆ వాక్యాన్ని.
ఆమేన్. హల్లెలూయా. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనముల మధ్య నిలవబడి మా పితరుల దేవుడై భయపడి, పైన చదువుదాం, పైకి వాక్యం చదివితే భయపడి, అయితే భయపడ్డాడు కానీ వెంటనే యూదా అంతటా ఉపవాసము ప్రకటించాడు. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాసము ఆచరింపవలనని చాటించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యెహోవా యొద్ద విచారణ చేయుటకు తన మనస్సును నిలుపుకున్నాడు. ఈరోజు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను, భయపడే దినాలు ఈ దినాలు. ప్రజలందరూ భయం గుప్పిట్లో ఉన్నారు. మీ అందరికీ తెలుసు, కరోనా వైరస్, ఈ వైరస్ ప్రాబ్లం వల్ల ప్రపంచం అంతా స్ట్రక్ అయిపోయింది. ప్రపంచ బిజినెస్ చైన్ అంతా ఆగిపోయింది. ఏమండి, ఎవ్వరి ఇళ్లలోంచి బయటికి రావట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనస్సు నిలుపుకొని, ఆమేన్, హల్లెలూయా. ఈ దినాన ప్రత్యేకంగా జ్ఞాపం చేస్తున్నాను, దైవజనులు రెవరెండ్ డాక్టర్ మోజెస్ కట్టా గారు మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, ప్రభు సన్నిధిలో ఉన్నారు. వారి లేని లోటు చాలా, మరి అది ఎవరూ పూడ్చలేనిదే. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ మనస్సు నిలుపుకొని మీరు యెహోవా యొద్ద విచారణ చేయటం ప్రారంభించాలి. ఎప్పుడైతే మీ మనస్సు నిలుపుకుంటారో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఏమండి, తాళలేని పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు, సముద్రపు అలల లాంటి తరంగాల లాంటి శ్రమలు, శోధనలు మన జీవితంలో వచ్చినప్పుడు, అలాంటప్పుడే మనస్సుని కుదుటపరుచుకోవాలి. మనస్సును నిలుపుకొని యెహోవా యొద్ద విచారణ చేయటం ప్రారంభించాలి. ప్రియ దేవుని బిడ్డ, ఎవరిని గురించి ప్రభు ఈ విషయాలు మాట్లాడమని చెప్తున్నారో నాకు తెలియదు, కానీ కేవలం నేను ప్రేరేపించబడి ఈ మాటలను నేను విజ్ఞాపం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యొద్ద నీవు మనస్సు నిలుపుకొని విచారణ చేయటం ప్రారంభించాలి. ఎప్పుడైతే అలా నువ్వు విచారణ చేయటం ప్రారంభిస్తావో, ఎప్పుడైతే అలా నీవు దేవుని సన్నిధిలో అడగటం ప్రారంభిస్తావో, మత్తయి సువార్త 7:7 చెప్పినట్లు చదవాల్సిన అవసరం లేదు, కానీ అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వారు వెంటనే యెహోవా సన్నిధిని, దేవుని మందిరములోనికి ప్రజలను తీసుకుని వచ్చి, గాయకులను ఏర్పాటు చేసి, ప్రార్థనా పరులను ఏర్పాటు చేసి, అంతా సిద్ధపాటు చేసి వారందరూ ఆరాధించటం, ప్రార్థించటం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభువు మాట్లాడుతున్నమాట, మీరు మూడు పక్కల వచ్చిన సైన్యాన్ని చూసి భయపడద్దు, జడియొద్దు. అయితే రేపు యుద్ధానికి పంక్తులుగా తీరి మీరు బయలుదేరి వెళ్ళండి. కారణం ఏంటంటే, నేను మీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నేను మీకు తోడై ఉన్నాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. మీరు పంక్తులుగా తీరి సాగి వెళ్ళి అక్కడ ఉండండి. యుద్ధానికి మాత్రం సాగిపోండి. యుద్ధము మీరు చేయట్లేదు, యుద్ధము నేను చేస్తాను అనని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, యుద్ధం మనం చేయట్లేదు, పోరాటం మనం చేయట్లేదు, దేవుడే మన పక్షంగా పోరాటం చేస్తున్నాడు. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మీ పక్షముగా పోరాటం చేస్తూ ఉన్నారు. భయపడవద్దు, దిగులు పడవద్దు, ఆయన మీకు తోడై ఉన్నాడు. మీ పక్షముగా ఆయన నిలిచి మీ జీవితంలో కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఈ దినాన్ని ప్రత్యేకంగా మీకు జ్ఞాపం చేస్తున్నాను, ప్రియ సహోదరి సహోదరుడా, యెహోషాపాతు వెంటనే దేవుని మందిరంలోకి వెళ్ళి ఈ మాటలతోటి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. ఆ మాటలు మనం చదువుకుందాం. యెహోషాపాతు దేవుని మందిరంలోనికి వెళ్ళి జనముల మధ్య నిలవబడి మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య జనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుట ఎవరికి నీ బలము చాలదు.
ఆమేన్, హల్లెలూయా. ఎంత చక్కని ఆరాధన చేస్తున్నాడు, ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడు. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఆయన ఎలా ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో ఆయనని ఘనపరుస్తూ, ఆయనని ఏమై ఉన్నాడో ఆయనని ఆ ప్రభుని మహిమపరుస్తూ నిలబడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సిచ్యువేషన్లో, ఇలాంటి భయంకరమైన యుద్ధంలో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎవరైనా ప్రార్థన చేస్తారండి? ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషాపాతు ప్రార్థన చేయటం ప్రారంభించాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సిచ్యువేషన్లో ప్రార్థన చేయడానికి అసలు అవకాశం లేదు. అయితే దేవుని మందిరంలోకి వెళ్ళి విచారణ చేయటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డ, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను బహుగా సంతోషించాను అని దావీదు భక్తుడు అంటాడు. నేను బాగా సంతోషించాను. కారణం ఏంటి అని అంటే, ఆయన మందిరానికి వెళ్ళటం అనేది నాకు ఇష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మందిరములో దేవుని వాక్యంలో రాయబడిన మాట, నా మందిరంలో నిత్య సుఖములు కలవు, నిత్య సంతోషము కలదు అనని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్య సంతోషము సుఖము ఇచ్చే దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. నేను మరొకసారి మీకు చెప్తున్నాను, దేవుని సన్నిధి తప్ప దేవుడు మన ప్రార్థనను అంగీకరించి ఆలకించే చోటు మరొకటి లేదు. అదే దేవుని పరలోకపు గవిని, యెహోవా చేత కట్టించబడిన, ఆయన నామ ఘనత కొరకు కట్టించబడిన దేవుని మందిరం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించి ఇలా ప్రార్థిస్తూ ఉండగానే బెనాయా కుమారుడును యహజీయేలు అనే వ్యక్తికి దేవుడు ఒక చక్కని దర్శనం ఇచ్చాడు. అతడు ఎప్పుడైతే ఈ దర్శనం చూశాడు, ఎప్పుడైతే ఒక ప్రవచనం ఎత్తి మాట్లాడడం ప్రారంభించాడు, ఆ మాట్లాడిన మాటని ఒక్కసారి మనం చదువుకుందాం. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగు ప్రకటించాడు, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడవద్దు, జడియవద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్, హల్లెలూయా. యుద్ధం యెహోవాదే. మనం చేయాల్సిందల్లా ఏంటనంటే, ఆయన సన్నిధిలో విచారణ చేయుటకు మన మనస్సును నిలపడమే. ప్రియ దేవుని బిడ్డ, వింటున్నావా? భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది నా ప్రియ దేవుని బిడ్డ, ఎవరిని గురించి ప్రభు ఈ విషయాలు మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ నా గురించే మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తూ ఉండండి. ప్రియ దేవుని బిడ్డ, నేను నీకు తోడై ఉన్నాను అనని దేవుడు వాగ్దానం చేసి యుద్ధము ప్రారంభించాడు ఆయనే. యుద్ధము ప్రారంభించింది ఆయనే, యుద్ధము ముగిస్తుంది కూడా ఆయనే. ఈ ఉదయ సమయంలో ప్రత్యేకంగా ఈ దినాన మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డ, గమనించండి, వారు యెహోవా చెప్పిన మాట ప్రకారం వారు వెళ్ళినప్పుడు, యుద్ధమునకు వెళ్ళినప్పుడు దేవుడే వారి పక్షముగా యుద్ధము చేయటం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డ, వారి చేతికి మట్టంటకుండా, మీరు బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో అనేక యుద్ధాలు మనం చూస్తూ వచ్చాము. ఆ యుద్ధాలలో ఎక్కడ కూడా వాళ్ళ చేతికి మట్టి అంటినట్టు కానీ, వాళ్ళ చేతికి రక్తం అంటినట్టు కానీ మనకు కనబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరు చేశారు ఈ యుద్ధాలన్నీ అని అంటే, దేవుడే వారి పక్షంగా యుద్ధం జరిగించుకుంటూ వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకుడి, నేను నిన్ను బలపరుతునని వాగ్దానము చేసిన దేవుడు మనతో ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే, రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 31 మనం ధ్యానం చేస్తే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను, 8వ అధ్యాయం 31వ వచనం,
ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును. చాలండి. ఈ చదవబడిన వాక్య భాగంలో 31 వచనం మనం చూసినప్పుడు, దేవుడు యెహోవా మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎవరి పక్షంగా ఉన్నాడు అని అంటే మన పక్షంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా నీ పక్షముగా ఉన్నాడు. కాబట్టి మర్చిపోవద్దు, ఆయన నీకు తోడై ఉన్నాడు. నిన్ను బలపరచుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఏమీ అధైర్యపడాల్సిన పని లేదు. దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఈ యొక్క మరొక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. మీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్నెన్నడు విడువడు, నిన్నెన్నడు ఎడబాయడు. ఆయన విడువడు, ఎన్నడు ఎడబాయడు అనని దేవుడు యెహోషువతో ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాలన్నిటినీ మనం క్రోడీకరించి చూస్తే ఒక మాట మనకి బాగా అర్థమవుతుంది. అదేంటంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, జడియకము, నేను నీకు తోడై ఉన్నానని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు యెహోషువ చాలా భయపడుతున్నాడు. 6 లక్షల కాల్బలాన్ని ఎలాగా కనానుకు నడిపించాలి, ఏం చేయాలి, మోషే అలాంటి నాయకుడే ఇలా అయిపోతే నా పరిస్థితి ఏమిటి అనని భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడడం ప్రారంభించాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. జడియకము, దిగులు పడకము, వారిని చూసి నువ్వు భయపడవద్దు అనని దేవుడు మరి యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రత్యేకంగా మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈ వాక్య భాగంలో మరి మరొక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నాలుగవ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నన్ను బలపరచువారు, నేను ఏదైనా చేయగలను. ఎవరు నన్ను బలపరుస్తున్నారో వారిని బట్టి అనని అపోస్తలుడైన పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలుకి దేవుడు తోడై ఉండి ఆయన ఒక వ్యక్తి తనని పక్కన నిలిచి బలపరిచినట్లుగా బలపరిచారు అనని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ఒక వ్యక్తి ప్రక్కన నిలిచి బలపరిచినట్టుగా ప్రతి దినం బలపరచడం అంటే ఎంత కష్టం. నేను నిజంగా నమ్ముతున్నాను, గతించిన దినాల్లో దైవజనులు ప్రభు సన్నిధికి పిలువబడిన నాటి నుండి కుటుంబానికి, సంఘానికి, మరి ఆయన ప్రేమించే వారందరికీ నిజంగా చాలా రకాలైన రీతిగా మరి దేవుడు వారి పక్షంగా ఉండాలనని మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారి కుటుంబ పక్షంగా, వారి యొక్క మరి గుడ్ షెపర్డ్ సంఘం పక్షంగా, అలాగే ఫ్రంట్ లైన్ అవుట్రీచ్ మినిస్ట్రీస్ పక్షంగా దేవుడు తోడై ఉండి నడిపించాలని నేను కోరుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆశ్రయమును మనకి దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు అనని వాక్యంలో ఉంది. ఆపత్కాలంలో నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చి సహాయం చేసేదను అనని 51వ కీర్తన గ్రంథంలో ప్రభు లేఖనంలో రాస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, గమనించండి, ఏమాత్రం జడియవద్దు, ఏమాత్రం భయపడవద్దు. దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఇది నా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించవలసిన విషయం ఏంటంటే, మనము ఏ ఉద్దేశముతో పిలువబడ్డామో, దేని కొరకు ఏర్పాటు చేయబడ్డామో అది మీరు గమనించి ఆయన సన్నిధిలో నిందారహితంగా సాగిపోతూ ఉన్నప్పుడు, మీకు ఇచ్చిన రక్షణని భయముతో వణుకుతో కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేని కొరకు నువ్వు భయపడాల్సిన పని లేదు. ప్రభు అన్నారు, ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్ యూ. ఫర్సేకెన్ అనే మాటని మరి తెలుగులో మనం ధ్యానం చేస్తే ఆయన ముఖం చాటేయటం అనండి. దేవుడు ముఖం చాటేస్తాడా? లేదు. మనుషులు
ముఖం చాటేస్తారు. అవసరం ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు, అవసరం తీరిపోయిన తర్వాత మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అయితే దేవుడు అంటున్నారు కదా, ఐ విల్ నెవర్ లీవ్ యూ నా ఫర్సేక్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీకు ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయనని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ విన్నాం. మీ హృదయంలో ఒక చిన్న తీర్మానం, ఒక చిన్న ప్రార్థన మీరు చేయాలని కోరుతున్నాను. అలా ప్రార్థనలో మీరు గడుపుతూ ఉన్నప్పుడు మరి దయచేసి ఒక్క నిమిషం నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి. మీకు అవకాశం ఉంటే నిలువు మోకాళ్ళు వేయండి, లేకపోతే కనుక మోకరించి మీ కుడి హస్తాన్ని పైకెత్తండి. ప్రార్థన చేయబోతున్నాను. యాకోబుకు తోడై ఉన్న దేవుడు, యెహోషాపాతుకు తోడై, రాజుకు తోడై వారి పక్షముగా యుద్ధము చేసిన దేవుడు, యెహోషువకు తోడై తనను కనాను పాలుతేళ్లు ప్రవహించు కనాను దేశములోకి నడిపించిన దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. వారు ఎన్నో శ్రమలు పడ్డారు, అరణ్యములో ఎన్నో ఆపదలను ఎదుర్కొన్నారు. అయితే వాటన్నిటి నుంచి దేవుడే వారిని విడిపించుకుంటూ వచ్చారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ సమస్యతో బాధపడుతున్నావా? నీ ముందుంటున్న శోధనతో బాధపడుతున్నావా? నీ ముందుంటున్న పరిస్థితులను చూసి దిగులు పడుతున్నావా? ప్రభు అంటున్నారు, భయపడొద్దు, జడియవద్దు, నేను మీకు తోడై ఉన్నానని. ఒక చిన్న తీర్మానం చేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు హృదయపూర్వకమైన వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినాన మీరు మమ్మల్ని ప్రేమించి లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రాలు. అయ్యా, నీవు నమ్మదగిన దేవుడవు, మాట ఇచ్చి నెరవేర్చు వాడవు, మాట తప్పని దేవుడవు నాయన. ఆనాడు మా పితరుడైన యాకోబుతో మీరు ప్రమాణము చేసిన దాన్ని బట్టి మీ నిబంధనను, మీ వాగ్దానమును యాకోబు జీవితంలో ఏ విధంగా స్థిరపరిచావో, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించే వరకు నీ చేయి విడువనని వాగ్దానము చేసిన మీ మాటను ఏ విధంగా రూఢీపరిచావో, ఈ దినాన సమస్యలతో అల్లాడుతూ ఎదురవుతున్న శోధనలను తట్టుకోలేక భయంకరమైన పరిస్థితుల్లో ముందుకు వెళుతున్న మా జీవితాలను జ్ఞాపకం చేసుకొని ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. అందుకొరకై స్తోత్రాలు. ఆనాడు యెహోషువకు తోడై ఉన్నట్లు, యాకోబుకు తోడై ఉన్నట్లు, యెహోషాపాతుకు తోడై ఉన్నట్లు మాకు కూడా మీరు తోడై మీ సన్నిధిలో మనస్సు నిలుపును అనుగ్రహించిన మా జీవితాలను ఆశీర్వదించి రెట్టింపు ఘనతకు యోగ్యులుగా మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభువా, మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని చెప్పారు. ఈ దినాన ఒకవేళ మేము ఆరాధనలో ప్రభు కార్పొరేట్గా బహుజనముగా మేము కూడుకున్నప్పటికీ కూడా ఎవరి గృహాల్లో ఉండి వారు వినటానికి మాకు కృప చూపినందుకై మీకే హృదయపూర్వకమైన వందన స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువా, గుర్షపాటు చర్చిని అంతటిని మీరు ఆస్వాదించండి, సంఘమును దీవించండి, సంఘ ఎలలో విశాలపరచండి, గుడారపు తాళ్ళు విస్తరింపచేయండి. మీ దాసుడు లేని లోటుని మీరు యాజకుడువై, కర్తవై, భర్తవై ఉండి నడిపించండి. సమస్తం మేలుకరంగా చేయండి. చేతులెత్తి తీర్మానం చేసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి తీర్మానాన్ని అంతవరకు స్థిరపరచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడూ సర్వలోకమందును సకల పరిశుద్ధులకును, దేవుని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదా తోడై నడిపించి తన సన్నిధి కాంతి ప్రకాశింపచేసి నిత్యము యెహోవారికి తోడై ఉండి తన కృపతో వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గుర్షపాడు సంఘ పెద్దలందరికీ, అలాగే సంఘ బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి, మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాం.
మరలా మిమ్మల్ని కలుసుకొని పర్యంతం ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. Hallelujah.